ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సుదర్శనమహాజ్వాలా కోటిసూర్యసమప్రభా అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. సుదర్శనాయ హేతిరాజాయ నమః. సుదర్శన భగవానుడు శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఆయుధాలన్నిటికీ కూడా ప్రభువు. అలాంటి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి కూరనారాయణ జీయరనే మహానుభావులు అనుగ్రహించిన సుదర్శన శతకాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అందులో ఉండే అర్థాన్ని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ ఒక 6 శ్లోకాలు మనం తెలుసుకున్నాం. ఈ సుదర్శన చక్రరాజు యొక్క వైశిష్ట్యాన్ని ఆ మహానుభావులు వర్ణిస్తూ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ఆశీర్వచనాన్ని పొందుపరిచారు. మంత్రప్రయుక్తమైనది, మంత్ర బీజాలతో కూడినది ఈ సుదర్శన శతకం. అలాంటి శతకం యొక్క వైభవాన్ని ఒక్కొక్క పేరుతో ఆ మహానుభావుడు ఈ శతకంలో అందించారు. మొట్టమొదట జ్వాలావర్ణనం అని, సుదర్శన చక్రానికి ఉండే జ్వాల అగ్నికి ఉండే జ్వాలలాగా సుదర్శన చక్రానికి కూడా పెద్ద జ్వాల ఉందట. ఆ జ్వాల యొక్క వర్ణనం చేస్తూ ఆ జ్వాలకు ఉండే ప్రకాశం ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా ప్రకాశాలన్నింటినీ కూడా ధిక్కరిస్తుంది, వాటి కాంతి లేకుండా చేస్తుంది. అలాంటి ఆ సుదర్శన కాంతి మనందరికీ కూడా కాంతినిచ్చుగాక, సంతోషాన్నిచ్చుగాక. ఏ మనిషి అయినా కోరుకునేది సంతోషమే కదా. ప్రతి మనిషి ఆనందంగా ఉండాలనే కదా కష్టపడతాడు పొద్దున లేచిన దగ్గర నుంచి. మరి ఆ సుఖం రాకుండా ఎన్నో రకాల పాపాలు మనకు అడ్డవుతున్నాయి. అందుకే ఆ పాపాలన్నీ పోవాలని ముందు శ్లోకంలో మనం చదువుకున్నాం. పాపం పోతే మనిషి ఆనందంగా ఉంటాడు కదా. ఆ ఆనందాన్ని ఇప్పుడు కలగజేయడానికి ఈ శతకంలో 7వ శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఓం సుదర్శనాయ చక్రరాజాయ నమః. సామ్యం ధూమ్యా ప్రవృద్ధ్యా ప్రకటయతి నభస్తారకా జాలకాని స్ఫౌలింగీం యాంతి కాంతిం దిశతి యదుదయే మేరురంగారశంకాం. అగ్నిర్మగ్నార్చిరైక్యం భజతి దిన నిశా వల్లభౌ దుర్లభాభౌ. జ్వాలావర్త వివస్తః ప్రహరణపతిజం ధామవస్తద్ధినోతు. అందమైనటువంటి శ్లోకం. ఈ సుదర్శన జ్వాల యొక్క కాంతి ఆకాశంలో ఎప్పుడైతే ఉద్భవించిందో అప్పుడు జరిగిన చమత్కారాలన్నీ వర్ణిస్తున్నారు. యదుదయే, ఎప్పుడైతే ఈ సుదర్శన కాంతి ఆకాశంలోకి వచ్చిందో అప్పుడు ఏం జరిగిందో తెలుసునా? మేఘాలన్నీ ఆవృతమైపోయినాయి. మేఘం ఎలా ఉంటుంది? పొగలతో కూడి ఉంది. ఇదిగో అగ్ని జ్వాల వస్తే పొగలొచ్చినట్లుగా నభ ప్రవృద్ధ్యా ధూమ్యా సామ్యం ప్రకటయతి. ఆకాశం అంతా కూడా చాలా ఎక్కువగా పొగతో కూడిపోయిందండి. అంటే మేఘాల యొక్క సాదృశ్యం అంతా మేఘంతో సమానంగా ఇగో అక్కడంతా కూడా ఇలాగా ఆ మేఘాలన్నీ దట్టంగా ఉన్నట్లుగానే ఇగో ఈ పొగంతా అలా ఆవరించింది అని తెలియచేశారు. మరి అదే ఆకాశంలో నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఏమిటో తెలుసిన? నక్షత్రాలన్నీ అగ్నికణం నుంచి మనం చూస్తుంటాం. పెద్ద జ్వాల వస్తుంటే జ్వాలల్లోంచి చిన్న చిన్న అగ్ని కణాలు ఎగిసిపడుతూ ఉంటాయి. అలా అగ్నికణాలన్నీ కూడా ఈ నక్షత్రాలే. సుదర్శన చక్రం నుంచి వచ్చినటువంటి ఆ అగ్నికణాలే ఆకాశం అంతటా నక్షత్రాల్లా పడున్నాయా అన్నట్టు కనపడుతుందట. తారకా జాలకాని స్ఫౌలింగీం కాంతిం యాంతి. ఇవన్నీ అలా గోచరిస్తున్నాయట. అవునండి, ఈ సుదర్శన జ్వాల నుంచి బయటపడ్డ ఆ చిన్న చిన్న రవ్వలే, ఆ నిప్పు రవ్వలే ఈ నక్షత్రాల అన్నట్లు కనపడుతుంది. అలాగే భూమి మీద చూస్తే మేరుపర్వతం కూడా సువర్ణమయం అంటాం కదా, ఆ బంగారంలా ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఆ బంగారం కూడా ఈ సుదర్శన ప్రభావం చేత ఆ కాంతి ముందు ఎలా ఉంది అంటే అది కూడా ఒక అగ్ని కణమా అన్నట్లుగా కనపడుతుందట. మేరుహు అంగారశంకాం దిశతి. మేరు పర్వతం కూడా అమ్మో అది బంగారం కాదండి, నిప్పు కణం
ఒక కట్టెని మనం దగ్ధం చేస్తే చివరికి ఆ అగ్ని కణాలన్నీ మిగిలి ఉంటాయి కదా, బొగ్గులాగా పెద్ద పెద్దగా కాలి ఉంటాయి చూసారా, మొత్తం ఎర్రగా ఉంటుంది. అలా ఈ మేరు పర్వతం అంతా ఒక అంగారమేమో అగ్ని కణమేమో అన్నట్లుగా కనపడుతుందట మేరు పర్వతం. మరి అసలు సాక్షాత్ అగ్ని ఎలా ఉన్నాడండి ఈ సుదర్శన చక్రం ముందు అంటే, ఎప్పుడైతే సుదర్శన చక్రం లోకంలో ప్రకటితమైందో ఆ పూట అగ్ని మగ్నార్చిరైక్యం భజతి, ఆ తేజస్సు ముందు సుదర్శన చక్రం యొక్క ఆ జ్వాల ముందు అగ్ని కనపట్టలేదట, అందులో కలిసిపోయింది. సముద్రంలోకి వెళ్ళిన నీళ్లు చూడండి, గంగా యమున సరస్వతి, అందులోకి వెళ్ళిన తర్వాత సముద్రంలోంచి ఒక చెంచా తీసుకుని ఇదిగోండి ఇది గంగండి ఇది గోదావరి అని చెప్పగలమా? కలిసిపోయిన తర్వాత ఆ నీటికి కూడా సముద్రం యొక్క సారూప్యము వచ్చేస్తుంది, ఆ ధర్మాన్నే పొంది ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి తప్ప విడదీసి చూపలేం. అలాగే ఈ అగ్ని దాంట్లో కలిసిపోయి, ఏమండి సుదర్శన జ్వాలలో మన అగ్ని ఎక్కడున్నాడండి అంటే కలిసిపోయింది, కనపట్టలేదు. మరి ఈ లోకంలో దినానికి ఒక వల్లభుడున్నాడు, రాత్రి చీకటికి ఒక వల్లభుడున్నాడు. దిన నిశ, దినము అంటే పగలు, నిశ అంటే రాత్రి. దిన నిశ వల్లభౌ అంటే పగలు రాత్రికి కాంతి ఇచ్చేటువంటి రాజుల్లా ఉన్నటువంటి సూర్య చంద్రుడు, వీళ్ళిద్దరి యొక్క కాంతి ఎలా ఉంది అంటే దిన నిశ వల్లభౌ దుర్లభాభౌ జ్వాలావర్త వివస్థ. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి యొక్క కాంతి అసలు కనపట్టలేదు. ఎలా ఉంది అంటే అగ్ని చూడండి, బాగా మండుతున్న జ్వాలల్లో కొంచెం పసుపు రంగులో కొంచెం తెల్ల రంగులో ఆ అగ్ని చుట్టూ ఏవో సుడులు తిరుగుతున్నట్టు కనపడతాయి. అలాగా సుడులు తిరుగుతూ రౌండ్గా ఉండేటువంటి ఆ జ్వాలలో ఉన్నవి ఏమనుకుంటున్నారు, ఇదిగో ఈ దిననిశా వల్లభులే అంటే సూర్య చంద్రుడు ఇద్దరు కూడా సుడిగుండాల్లాగా తిరుగుతున్నట్లుగా ఉన్నారు. జ్వాలావర్త వివస్థ, ఆ మంటలో సుదర్శన జ్వాలలో సుడుల్లా ఉన్నారండి వీళ్ళిద్దరు అంటున్నారు. అంతటి గొప్పది ఆ తేజస్సు. మనటువంటి ఆ తేజస్సు ఇప్పుడు మనం దర్శిస్తున్నాం. ఒకసారి నమస్కారం చేసుకుందాం. ఓ సుదర్శన తేజమా, మాకు కూడా మంచి శక్తినివ్వు. ఎలాంటి దానివి నువ్వు? తత్ ప్రహరణపతిజం, ఆయుధాలకి ప్రభువు సుదర్శనం. ప్రపంచంలో ఎక్కడ ఏ దేవత దగ్గర ఏ ఆయుధం ఉన్నా ఆయుధాలన్నిటికీ కూడా హేతిరాజు అంటారు సుదర్శన భగవానుడిని. ఆయుధాలన్నిటికీ రాజు అన్నమాట. అలాంటి ఓ సుదర్శన చక్రమా, నీకున్నటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ ధామం, ఆ ధామ అంటున్నారు. ధామవస్తద్ధినోతు అన్నారు కదా, ధామ వహ ధినోతు, వహ అంటే మిమ్మల్ని, ధినోతు సంతోషపెట్టుగాక. ఆ తేజస్సు మీ అందరినీ, మీ కుటుంబాలని, మిమ్మల్ని కూడా ఆనందపరచాలి, సంతోషపరచాలి అని ఇందులో మనకి తెలియచేశారు ఈ శ్లోకంలో. ఒకసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని తెలుసుకుందాం. దాని అర్థం ఒకసారి మనం శ్రవణం చేశాం కనుక ఇందులో భావన చేస్తూ, సుదర్శన జ్వాల ముందు ఈ లోకంలో ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, సూర్యచంద్రుడు కానీ, అగ్ని కానీ, మేరు పర్వతం కానీ ఏవి కూడా ఆ సుదర్శన జ్వాల ముందు సమానం కానీ కాదు. అటువంటి ఆ జ్వాల, ఆ ప్రకాశం మనందరికీ కూడా సంతోషాన్ని ఇవ్వాలి అని ఆశీర్వచనం చేస్తున్నారు. ఆ శ్లోకాన్ని ఒకసారి చదువుకుందాం. సామ్యం ధూమ్యా ప్రవృద్ధ్యా ప్రకటయతి నభస్తారకా జాలకాని స్ఫౌలింగీం యాంతి కాంతిం దిశతి యదుదయే మేరురంగారసంగాం అగ్నిర్మగ్నార్చిరైక్యం భజతి దిన నిశా వల్లభౌ దుర్లభాభౌ జ్వాలావర్త వివస్థ ప్రహరణపతిజం ధామవస్తద్ధినోతు. సుదర్శనాయ హేతిరాజాయ నమః. జై శ్రీమన్నారాయణ.